Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from Psalm 22 verse 23. ఈరోజు మన ధ్యానం కొరకు 22వ కీర్తన 23వ వచనం నుండి తీసుకొనబడింది. And fear him, all ye the seed of Israel. ఇశ్రాయేలు వంశస్థులారా, మీరందరూ ఆయనకు భయపడుడి. Psalm 22 is a familiar psalm to most of us. మరి 22వ కీర్తన మనలో చాలా మందికి ఎంతో బాగా సుపరిచితమైన కీర్తన. It opens with the words, my God, why have you forsaken me? నా దేవా నీవు నన్ను ఎలా విడనాడితివి అనే ఈ మాటలతో ఆరంభించబడింది కీర్తన. These words are uttered by Jesus on the cross in the gospel narratives. ఈ మాటలు సువార్తల్లో మనం చూసిన ప్రకారంగా యేసు ప్రభువారు శిలువ మీద నుండి పలికిన మాటలు. It continues in verse 18. 18వ వచనంలో అదే దాంట్లో కొనసాగుతూ, They divide my clothes among themselves, and for my clothing they cast lots. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. The first 22 verses of the psalm are focusing on the events that had taken place on the day of crucifixion. మొదటి 22 వచనాలు యేసు ప్రభువారు సిలువ వేయబడిన దినం గురించి ఎక్కువగా మనకు చూపిస్తాం. They have taken place on the day of ఇది crucifixion. సిలువ వేయబడిన దినాన జరిగినటువంటి సంగతులు ఇవన్నీ. In many places these verses are meditated specially on Good Friday. అనేక ప్రాంతాల్లో విశేషంగా మంచి శుక్రవారం దినం, గుడ్ ఫ్రైడే దినాన వీటిని ధ్యానం చేస్తుంటారు. Up to verse 22. 22వ వచనం వరకు. But from verse 23 to 31 of Psalm 22 are less familiar. అయితే 23 నుండి 31 వరకు ఈ వచనాలు, అంటే 22వ కీర్తనలోని ఈ వచనాలు అంతగా మరి పరిచయం లేనట్టుగా ఉన్నాయి. They form a distinct section of the psalm, yet they are firmly tied to the first 22 verses. కాబట్టి ఇవి దీనికి కొంచెం భిన్నంగా వేరుగా ఉన్నట్టున్నాయి, కానీ మొదటి 22 వచనాలకి అనుసంధానంగానే ఉన్నాయి. To understand the connection between these two portions of the psalm, ఈ కీర్తనలో ఈ రెండు భాగాలకి ఉన్న సంబంధం మనం అర్థం చేసుకోవడానికి let us first examine its structure. మొదటిగా దీని ఒక నిర్మాణాన్ని మనం చూద్దాం. Psalm 22 is categorized as an individual lament, 22వ కీర్తన వ్యక్తిగతంగా ఒక వ్యక్తి ఒక దుఃఖం గురించి in మాట్లాడుతుంది. which the psalm singer cries out to God for deliverance from some life threatening situation. ఇక్కడ కీర్తనకారుడు తన జీవితంలో ఎదుర్కొనే అపాయాల నుండి రక్షించడానికి కొరకైన ఆర్తనాదాలు చేస్తూ మొరపెడుతున్నట్లుగా ఉంది. Laments typically consist of 5 major elements. ఇక్కడ దుఃఖపడుట, ఏడ్చుట అనేది ఆ సాదృశ్యంగా మనం చూస్తే 5 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనకు చూపిస్తాం. What are they? ఏమిటవి? First, మొదటిది the invocation in which the psalmist cries out to God to hear and listen. The introduction. కీర్తనకారుడు ఆ మొరని వినవలసిందిగా ఆర్తనాదం చేస్తున్నట్టుగా మా పరిచయంలో మనం చూస్తున్నాం. And secondly, రెండవది, the complaint will be there in which the psalmist tells God what is wrong. ఇక్కడ ఒక ఫిర్యాదు, దేవా ఏం తప్పు జరిగింది అనేటువంటి ఫిర్యాదు చేస్తున్నాం. And thirdly, మూడవది, the petition in which the psalmist tells God what the psalmist wants God to do. ఇక్కడ దేవుడు ఈ కీర్తనకాన్ని ఏమి చేయాలని కోరుతున్నాడో అడుగుతున్నాడు, మనవి చేస్తున్నాడు. Oh Lord, you do this. దేవా నువ్వు ఇది చెయ్యి. Fourthly, నాలుగవది, the expression of trust, చూడండి ఆయన నమ్మిక ఉంచిన దాని గురించి in which the psalmist tells God why she or he knows that God can do what the psalmist asks. I can trust you. ఇక్కడ దేవుడు ఏది చేస్తున్నాడో నేను నమ్ముతాను అని చెప్తున్నాడు ఆయన. And fifthly, ఐదవది, the expression of praise and adoration, ఇక్కడ స్తుతి, ఆయనను ఘనపరిచే దాని గురించిన వ్యక్తీకరణ. so in which the psalmist celebrates the goodness and sovereignty of God. ఇక్కడ దేవుని యొక్క మంచితనము, సార్వభౌమత్వాన్ని గురించి ఆయన వేడుక So చేసుకుంటున్నాడు. in any lament, in any cry, కాబట్టి ఏ దుఃఖంలో, ఏ విలాపంలోనైనా in our prayers, మన ప్రార్థనలో these 5 things will be there. ఈ 5 సంగతులు ఉంటాయి. First is మొదటిది crying to God, oh God, listen to me. That is introduction. దేవునికి మొరపెట్టుట, దేవా Addressing. నా ప్రార్థన ఆలకించుము. ఇది పరిచయ వాక్కులుగా చూస్తున్నాం, ఆయన సంబోధన. Secondly, రెండవది, the complaint, what is wrong, what is the problem. ఏంది సమస్య ప్రభా, ఎక్కడ తప్పు జరిగింది, ఆ ఫిర్యాదు. And thirdly, మూడవది, that petition, oh this is what you have to do. ఇది ప్రభా నువ్వు చేయవలసినటువంటిది అని మనవి. And fourthly, నాలుగవది, so what went wrong is the second thing. రెండవది ఏమి తప్పు జరిగిందా అనేది. And thirdly, మూడవది, what
I want you to do. కాబట్టి నువ్వేమి చేయాలని నేను కోరుతున్నాను. And fourthly, నాలుగోది, I trust you can do it. నువ్వు చేయగలవని నేను యందు నమ్మకం And ఇస్తున్నాను. fifthly, ఐదోది, praise and thanksgiving. కృతజ్ఞతాస్తుతులు In any చెల్లించుట. cry, in any petition, in any lament, these 5 things are there. ఏ ప్రార్థన మనవిలోనైనా గానీ విలాపములోనైనా ఈ 5 సంగతులు ఉంటాయి. So in Psalm 22 may be analyzed as follows. మరి ఈ 22వ కీర్తన ఈ విధంగా మనం విశ్లేషించబడుతుంది. First 2 verses. మొదటి 2 వచనాల్లో That is the invocation and the complaint, that is addressing and also what went wrong. ఇక్కడ దేవుణ్ణి సంబోధిస్తూ ఒక ఫిర్యాదుగా ఏం జరిగింది, ఏం పొరపాటు జరిగింది అని కూడా చెప్తున్నారు. And in verses 3 to 5, 3 నుండి 5 వచనాల్లో expressing of trust. ఆయన యందు నమ్మిక ఉంచే దాని గురించి Verses మాట్లాడుతున్నారు. 6 to 8, 6 నుండి once again the complaint, what has happened wrong. మరొకసారి ఏ తప్పు జరిగిందా అనేటువంటి ఒక ఫిర్యాదు. Verses 9 to 10, 9 నుండి 10 వచనాల్లో once again the expression of trust, you can do it. మళ్ళీ నువ్వు చేయగలవు అని నీ మీద నమ్మిక ఉంచుట. Verse 11 once again is the petition. 11వ వచనంకి వస్తే మరలా ఇక్కడ మనవి చూస్తున్నాం. And verses 12 to 18, 12 నుండి 18 వచనాల్లో again complaining. మరలా ఫిర్యాదులు ఉన్నాయి. And 19 to 21, 19 నుండి 21 once వచనాల్లో again the petition is there. మరొకసారి అక్కడ మనవులు చేస్తున్నారు. And 22 to 31, the last portion from which our verse for meditation is taken. 22 నుండి 31 వచనం వరకు అంటే ఈ దినం మన ధ్యానం కొరకు వీటిలో నుండి తీసుకొనబడిన భాగం. That is the final thing, the expression of praise and adoration. అది చివరిది, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనను ఘనపరచట. Thus we see the verse for our meditation comes entirely from the portion of the psalm categorized as praise and adoration. We are naming it as praise and adoration, but it is as connection with the whole psalm. ఈ రీతిగా మనం ఆయనని స్తుతి కీర్తనలు మనం చెల్లించేదానిగా చెప్తున్నాం. కానీ ఇది ఈ కీర్తన అంతటికి కూడా అనుసంధానమైన సంగతి It మనం is not చూస్తున్నాం. as a different part. ఇది ఇంకో వేరే భాగం అన్నట్టు కాదు ఇది. Yeah, we see that first 22 verses on Good Friday, from 23 onwards we will leave it. మొదటి 22 వచనాలు ఇది గుడ్ ఫ్రైడేకి సంబంధించిన మాటలుగా, మిగతాది మనకు అవసరం లేదు అన్నట్టు కాదు No, ఇది. it is completely a total కాదు psalm. కాదు ఇది పూర్తిగా అంత కలిపిందే కీర్తన. Thus we see the verse for our meditation comes entirely from the portion of the psalm categorized as praise and worship. ఈ విధంగా మన ధ్యానం కొరకైన భాగం ఉన్న ఈ మాటలు ఇవన్నీ కూడా ఈ కీర్తన అంతటికి సంబంధించినగా So చూస్తాం. that's why we should not isolate the words from the larger context. అందుకనే పెద్ద పెద్ద భాగాల్లో ఉన్న కొన్ని వచనాలని మనం విడిచిపెట్టకూడదు. These lament psalms embody a human process of dealing with the harsh realities of life. ఈ విలాప కీర్తనలు అనేవి మానవ జీవితంలో ఎదుర్కొనే కష్టమైనటువంటి పరిస్థితుల్లో దేవునికి మొరపెట్టుట, How human beings will react. ఎట్లా మానవులు స్పందిస్తారు. We are confronted by these things seemingly beyond our control. ఈ విషయాలు మనకి ఇక మన అదుపులో లేని విషయాలతో Many times we will face the things which are beyond our control. అనేకసార్లు చూడండి, మనకు చేతగానటువంటి విషయాలు, మనం దానిని మరి అదుపు చేయలేనటువంటి సంగతులు ఎదుర్కొంటా ఉంటాం. We cry out to God. దేవునికి మొరపెడతాం. We will detail him what the hurt has been. కాబట్టి ఏ గాయమైందో, మనం ఏమి బాధలు అనుభవించామని చెప్తుంటాం. And what the bitterness we experience. కాబట్టి ఎలాంటి చేదైన అనుభవాలు గుండా వెళ్తున్నామో And what చెప్తాం. fear we are having in our heart. మన హృదయంలో ఎలాంటి భయాందోళన ఉందో చెప్తుంటాం. So we express our heartfelt desire for retribution or deliverance. Lord, you repay it, you take the vengeance and deliver us. We will pray. కాబట్టి మనం చేసే ప్రార్థన ఇదే, ప్రభా నన్నైతే విడిపించు, దానికి ఏ క్రయమైనా ఏదైనా నువ్వు చూసుకో ప్రభా, పగ తీర్చే పని నీది, నన్ను విడిపించమంటాం. So in the process, we often have to remind ourselves why we even bother to come to God with our sorrows and pain. ఈ ప్రక్రియలోనే మనం ఎందుకని మన కష్టాలు బాధల్లో ఆయన చెంతకు మనం వస్తుంటాం. Why? ఎందుకని? Because we firmly believe that he is going to deliver us. ఎందుకంటే ఆయనే మనల్ని విడిపించగలడనేటువంటి ఒక నిశ్చయితతో వస్తాం. And finally, చివరిగా on the other side of the darkness, we find voice or praise God for all that God does for us. See, one side we will come with our complaint. ఇక్కడ చూడండి, ఒకవైపు ఏమో మనం అన్ని ఫిర్యాదులు తాని చెంతకు వస్తున్నాం. That is the dark side. ఇదంతా కూడా కొంచెం చీకటి కోణం. But on the other side, మరొక ప్రక్కన చూస్తే we find the voice of praise for all that God does for us. దేవుడు మన కొరకు చేస్తాడు అనే దాని గురించి అందరూ కలిసి ఆయనని సంతోష గానం So that is the స్తుతిస్తున్నారు. other side of the coin. ఇది నాణెంలోకి మరొక ప్రక్క. But the praise and adoration of God does not come quickly or easily. దేవుని స్తుతించుట, ఘనపరచుట అనేది అంత సులువుగా త్వరగా వచ్చేది, జరిగేది కాదు. The lament psalms depict not a moment in time, but it is a process in time. It is not a one time event, it is a continual thing. విలాప కీర్తనల్లో చూసినట్టు ఇది ఒకసారిగా జరిగిపోయేది కాదు, అట్లా కొనసాగుతుండే ప్రక్రియ ఇది. In the singer in Psalm 22 says, 22వ కీర్తనలోని ఈ గాయకుడు అంటాడు, see the words he is using. అతను ఉపయోగించిన ఈ పదాలు చూడండి. My God, my God, నా దేవా, నా దేవా, I am a worm, నేను పురుగుని అంటాడు. I am poured out like water. Verse 14. 14వ వచనం మనం చూస్తే నీళ్లు కుమ్మరి నీళ్లు పారబోయబడినట్లున్నాను. And
all my bones are out of joint. 15. 15వ వచనం మనం చూస్తాము, నా యొక్క ఎముకలన్నీ కూడా స్థానం తప్పినట్టున్నాయి. My mouth is dried up like a potsherd, and my tongue sticks to my jaws. 15. నా బలం ఎండిపోయి చిల్ల పెంకువలే, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. I count all my bones. Verse 17. 17వ వచనం, నా ఎముకలన్నీ కూడా నేను లెక్కింపగలను. So words of complaint dominate in the first half of the psalm. ఈ First part of the ఈ psalm. కీర్తన మొదటి భాగం సగం వరకు కూడా అన్ని కూడా ఈ ఫిర్యాదులు ఎక్కువ కనబడుతున్నాయి. Oh my difficulties. నా కష్టాలు, My God. నా దేవా, I am warm. నేను పురుగుని, My bones are like నా this. ఎముకల స్థానం My flesh తప్పినాయి, is like నా this. శరీరం ఈ My పరిస్థితి tongue అయిపోయింది. is like నా this. నాలుక ఇట్లా Oh ఉంది, my, I am poured out like water. నీళ్లు పారబోయేవాని వల్ల నేను This is అయిపోయాను. all the first part. ఇవన్నీ కూడా మొదటి భాగంలో చూస్తున్నాం. Interestingly, చూడండి ఎంత ఆసక్తికరంగా. though expressions of trust are interwoven with the words of complaint, చూడండి ఇక్కడ in that complaint his trust is also there. ఈ ఫిర్యాదులు చేస్తుండగానే వీటిలో దేవుని యెడల ఆయన నమ్మికను కూడా చూస్తున్నాం. In you our ancestor trusted, he says, మా పితరులు నీ యందు Verse నమ్మిక 4. ఉంచిరి. 4వ వచనంలో అంటారు. and it was you who took me from the womb. 9. 9వ వచనం మనం చూస్తాం, నీవే కదా గర్భము నుండి నన్ను తీసిన You వాడివి, kept me safe in my mother's breast. నువ్వు తల్లి వద్ద స్తన్యపానం చేయుచునుగా నాకు నమ్మిక పుట్టించి Since my mother bore me, you have been my God. కాబట్టి నీవు గర్భవాసిని మొదలుకొని నీవు నాకు దేవుడు. So these words are speaking of his trust. ఈ మాటలన్నీ కూడా ఆయన యొక్క నమ్మికను గురించి Lord, మాట్లాడుతున్నాయి you కదా. have taken care of me. దేవా నువ్వు కదా నా గురించి అన్ని Today జాగ్రత్తలు this తీసుకున్నావు. problem is there in first few verses. ఈ రోజు మొదటి కొన్ని వచనాల్లో అయితే ఇదిగో ఈ సమస్య వచ్చిందిగా ఉంది. But I am having trust on you because right from before my birth you were looking after కానీ me. నీ యందు నేను నమ్మిక ఉంచుతున్నాను, ఎందుకంటే నేను పుట్టక ముందు నుంచే నన్ను ప్రేమిస్తున్నాను. In the darkest night of the soul, we often find consolation in remembering the goodness of God to us and to those around us. చీకటి పరిస్థితులన్నిటిలో కూడా మన దేవుని యొక్క ఆదరణ, ఆయన యొక్క ప్రేమను గురించి మనం వాంఛిస్తుంటాం. When we are in the darkest time of our life, మన జీవితంలో ఎంతో కఠినమైనటువంటి పరిస్థితి గుణ వెళ్తున్నప్పుడు do you know what is the consolation? అక్కడ మనకు ఉండే ఆదరణ ఏమిటో తెలుసా? When we ఓదార్పు. remember how God protected us in the past in such situations, అలాంటి పరిస్థితిలో దేవుడు గతంలో ఎట్లా మనల్ని కాపాడినాడో తప్పించాడో అది జ్ఞాపకం how he చేసుకుంటాం. delivered other people also miraculously. ఇతరులను కూడా ఎంతో అద్భుతమైన విధానంలో ఆయన విడిపించాడో అది When చూసినప్పుడు. we remember those things in our dark situations, that will be a ray of light. ఆ పరిస్థితిలోని మన కష్ట పరిస్థితిలో జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అవి మనకు నిరీక్షణకు ఆధారంగా ఉంటాయి. God has helped us in the past and he will do it again. గతంలో దేవుడు సహాయం చేసినాడు, ఇప్పుడు కూడా ఆయన చేయగలడు. Thus the psalmist offers words of petition in verses 11 ఆ రీతిగా 11వ వచనంలో కీర్తనకారుడు తన మనవులు చేస్తున్నాడు. and also in verses 19 to 21. 19 నుండి 21 వచనాల్లో కూడా, Do not be far from me. నువ్వు నాకు దూరంగా ఉండకుము, O my help, come quickly to my aid. కాబట్టి త్వరపడి నాకు సహాయం చేయము, Save me from the mouth of the lion. సింహముల నోటి నుండి నన్ను తప్పించుము. Crying out to God, telling God what was wrong. చూడండి ఏమి తప్పు జరిగింది, పొరపాటు జరిగిందా అని Crying out to God. దేవునికి మొరపెడుతూ, That is the first thing. అది మొదటిది. And secondly, రెండవది, telling God what was wrong. కాబట్టి ఏమి పొరపాటు జరిగిందో దేవునికి చెప్పడం. Thirdly, మూడవది, telling God what you want God to do. ఓ దేవుడు నీకు ఏమి చేయాలని నువ్వు కోరుతున్నావో చెప్పాలి. And fourthly, నాలుగోది, remembering God's deliverance in the past. గతంలో దేవుని విడుదలని నువ్వు జ్ఞాపకం That చేసుకో. speaks of your trust. అదే నీ నమ్మికను గురించి You have మాట్లాడు. done it, you will done it again. నువ్వు గతంలో చేసినావు, ఇప్పుడు కూడా నువ్వు చేస్తావు. And fifthly, ఐదవది, praising God for what all God has done and he is going to do. దేవుడు చేసిన వాటన్నిటికీ, చేయబోయే వాటన్నిటికై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. What a wonderful way of structure, construction Psalm 22 is. 22వ కీర్తన ఎంత చక్కని అద్భుతమైన ఒక నిర్మాణాత్మకమైనది. Is it a morning's or afternoon's work? This thing? ఇవన్నీ కూడా ఎప్పుడు ఉదయకాలము మధ్యాహ్న కాలం చేసేవా? No. కాదు. It is a long work of the inner being. Continually this cry must be there. ఇది ఆంతర్యములో నుండి ఎడతెగక ఈ మొర మనం పెడుతూనే ఉండాలి. Some of us will say we'll have morning family prayer, evening family prayer. మళ్ళీ కొంతమంది ఏమంటారంటే ఉదయకాలం కుటుంబ ప్రార్థన, సాయంకాలం కుటుంబ ప్రార్థన Some people ఉంటుంది. are not having that also. కొంతమందికి అది కూడా లేదు. But anyhow, it is having, it is good. సరే ఏదైనా అట్లా కలిగి ఉండటం మంచిది. అది But this fivefold cry, the truth must be there continually in our life. అయితే ఈ ఐదంతల ఈ సత్యము ఇది మన జీవితంలో ఎడతెగక కొనసాగుతూనే ఉండాలి. But finally, in days, weeks, months,
the light shines again and we find our words of praise to God. చివరికి మనము దినాలు, నెలలు, సంవత్సరాలు గడుస్తున్న కొలది మన నోట దేవుని గురించిన స్తుతి గానములు ఉండాలి. Try to imagine what the singer of Psalm 22 was enduring. ఈ 22వ కీర్తన రాసిన కీర్తనకారుడు ఏమి సహిస్తున్నాడో ఇవన్నీ కూడా నువ్వు ఊహించుకోవాలి. And the vivid imagery is ఇక్కడ ఉన్నటువంటి ఆ ఊహాత్మక సంగతి ఏమిటంటే worms. పురుగులు. I am like worm. నేను పురుగు లాంటి వాడిని. Mockers are there. చూడండి అక్కడ అపహాస్యం చేస్తున్నారు. Bulls came against me. చూడండి నాకు నా మీద ఎద్దులు ఇవన్నీ కూడా నాకు వృషభములు నాకు విరోధంగా ఉన్నాయి. Lions came against me. సింహములు నాకు విరోధంగా వచ్చాయి. I am out of joint in my bones. నా ఎముకలన్నీ స్థానం తప్పినాయి. My tongue is dried up. నా నాలుక ఎండిపోయింది. Dogs are against me. కుక్కలు నాకు విరోధంగా ఉన్నాయి. Oh, how much he was tormented. ఎంత ఆయన వేదన పడుతున్నాడు. But eventually in the end, అయితే చివరిగా మనం చూస్తున్నాం the psalm singer finds voice of praise. ఈ కీర్తనకారుడు ఆ Verse 21. 21వ వచనంలో స్తుతి కూర్చున్నటువంటి yes. ఆ స్వరము ఆయన వింటున్నాడు. I will tell of your name to my brothers and sisters. 21. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను. See, it is a joy of praise. చూసారండి ఇది ఎంత సంతోష It is గానం a ఇది. voice of praise and thanksgiving. అది స్తుతి కృతజ్ఞతా స్తుతి గురించినటువంటి స్వరం అది. Verse 24. 24వ For he వచనం. did not despise or abhor the affliction of the afflicted. చూడండి ఆయన బాధపడవాని బాధను తృణీకరింపలేదు. Oh, he heard me. ఆయన నా యొక్క మొర విన్నాడు, ఆయన I ఆలకించాడు. tell to others. నేను ఇతరులు కూడా నేను Oh, it is a తెలియపరుస్తాను. voice of praise. కాబట్టి స్తుతిని గురించినటువంటి స్వరం అది. Verse 27. 27వ వచనం. All the ends of the earth shall remember and turn to the Lord. భూదిగంతముల నివాసులు అందరూ జ్ఞాపకం చేసుకుని యెహోవా తట్టు తిరిగెదరు. So the heart of the words of praise is found in verse 24. 24వ వచనంలో స్తుతి గానములు చేసి ఉండే ఆ హృదయం మనకు కనబడతాం. For he did not despise or abhor the affliction of the afflicted. కాబట్టి ఆయన బాధపడు వారి బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు. So the psalm singer praises God for not despising those who are afflicted. ఈ కీర్తనకారుడు బాధపడు వారిని చూసి ఆయన తృణీకరింపలేదు అని ఆయన స్తుతిస్తున్నాడు. And because of that, దానిని బట్టి he is able to lead the congregation, those who fear the Lord, that is the offspring of Jacob, the offspring of Israel, and all the ends of the earth, all the families of the nations in worship. అందుకని యెహోవా యందు భయభక్తులు గలవారు ఆయన స్తుతించుడు. యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను ఘనపరచుడి, ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి అని వాళ్ళే ప్రోత్సహిస్తారు. Oh, he is leading them to worship. వారిని ఆరాధనకు నడిపిస్తున్నాడు. So the important element of Psalm 22, 22వ కీర్తనలోని ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే that is in verses 29 to 31. 29 నుండి 31 వచనాలు. Not only will the living praise God, సజీవులు దేవుని స్తుతించడం మాత్రమే కాదు. verse 29, 29వ వచనం, but all those who sleep in the earth చూడండి భూమి మీద ఉన్న వారందరూ కూడా, and all future generations, verse 31, 31 రాబో తరం వారందరూ కూడా, those people who are yet to be born. ఇంకను పుట్టబోవు ప్రజలు. Oh, the lament psalm is a powerful model for believers today. ఈ విలాప కీర్తన విశ్వాసులకు ఇది ఒక శక్తివంతమైనటువంటి కీర్తన. Life confronts us with issues and happenings that sometimes feel unbearable. జీవితంలో కొన్ని పరిస్థితులు మనము తట్టుకోలేనంటి పరిస్థితులు ఎదుర్కొంటాం. So we cry out to God. దేవునికి మొర పెడతాం. We tell God what is wrong. ఏం పొరపాటు జరిగిందో మనం దేవుని అడుగుతాం. We tell God what we want God to do. దేవుడు ఏమి చేయవలసిందో మనం దేవుని అడుగుతాం. We recall the past instances in our lives or the lives of the people who are around us. మన జీవితంలో గతంలో దేవుడు చేసిన, మన చుట్టూ ఉన్న ప్రజల జీవితంలో దేవుడు చేసిన విషయాలను జ్ఞాపకం How చేసుకుంటాం. we handled the situations in the past. ఏ రీతిగా గతంలో పరిస్థితులు అన్నీ కూడా ఆయన చూసినాడు. That is expressing our trust. అంటే ఆయన యందు నమ్మికని మనం తెలియపరచటం. And only then we can praise God for his goodness and tell others about it. అప్పుడు మాత్రం ఆయన మంచితనం గురించి ఆయన స్తుతిస్తూ ఇతరులు కూడా దాన్ని తెలియపరుస్తాం. So when Jesus uttered the opening words of Psalm 22, యేసు ప్రభువారు ఈ కీర్తన మొదటి ఆరంభంలోని ఈ వచనాలు పలికినప్పుడు, my God, why have thou forsaken me? నా On దేవా the నా cross. దేవా నీవు నన్ను ఎలా విడిచితే శిలువ మీద పలికినాడు ఈ మాటలు. I think he was calling his hearers to remember the words of the whole psalm. మరి వింటున్న వారందరూ కూడా ప్రభు ఏం ఉద్దేశిస్తున్నాడంటే ఈ కీర్తన అంతా కూడా వాళ్ళు జ్ఞాపకం Oh, they చేసుకోవాల్సిందిగా. must remember verse 24. 24వ వచనాన్ని కూడా వారు జ్ఞాపకం For he చేసుకోవాలి. did not despise or abhor the affliction of the afflicted. He did not hide his face from me,
but heard when I cried to him. ఆయన బాధపడి వారి బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. Verse 27. 27వ వచనం. Thus all the ends of the earth shall remember and turn to the Lord. భూదిగంతముల నివాసులందరూ జ్ఞాపకం చేసుకుని యెహోవా తట్టు తిరిగెదరు. May God make us the people who fear him and praise him even during afflictions. కాబట్టి కష్టాలు బాధల్లో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన స్తుతించేవారుగా దేవుడు చేయనుగా. May God bless you. దేవుడు నిన్ను దీవించునుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, our gracious God, కృపగల మా దేవా, Lord, we praise thee wholeheartedly for Psalm 22. దేవా 22వ కీర్తన బట్టి పూర్ణ హృదయంతో నిన్ను స్తుతిస్తున్నాం. Many times we concentrate on the first 22 verses. అనేక పర్యాయాలు ఈ కీర్తనలోని మొదటి 22 వచనాలనే మేము గమనిస్తుంటాం. But the climax of the whole psalm is from 23 to 31. అయితే ఈ కీర్తన ముగింపు విషయాలకు వస్తే ప్రభా 22 నుండి 31 వరకు ఉన్నాయి. Oh, wonderful, wonderful words. అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి. Thank thee for enabling us to see the connection between these parts of this psalm. ఈ కీర్తనలో ఈ రెండు భాగాలకి మధ్య ఉన్న సంబంధాన్ని ప్రభా మీరు మాకు చూపినందుకు వందనాలు. Lord, how to pray the heart taught us. ప్రభా ఏ విధంగా ప్రార్థన చేయాలో నేర్పించారు. Number 1, we have to, oh Lord, cry unto thee. మొదటిగా నీకు మొరపెట్టాలి. Secondly, we have to tell you what went wrong. రెండవది ప్రభా ఏ పొరపాటు జరిగిందో మేము చెప్పుకోవాలి. Thirdly, oh Lord, we have to tell what we want you to do. మూడవదిగా ప్రభా మీరు మా కొరకు ఏమి చేయాలో మేము అడగడం. And fourthly, oh Lord, trusting you. నాలుగవదిగా మీ యందు నమ్మిక ఉంచుట. By remembering our past blessings. మా గత ఆశీర్వాదాలన్నీ కూడా జ్ఞాపకం And చేసుకుంటూ ultimately it will be ended with praise. చివరికి స్తుతితో ప్రభా And ముగించబడుతుంది. declaring thy greatness to everybody. నీ గొప్పతనము అందరికి జనములు So అందరికి that the whole తెలియపరుస్తారు. earth may praise you. తద్వారా భూలోకం అంతా కూడా నిన్ను Oh, స్తుతించలాగా. what a joy it is. ఎంత సంతోషం ఇది. Lord, through our afflictions, the end point is the whole earth praising you. ప్రభా మేము బాధలు గుండా వెలుట చివరికి మేము చూస్తే భూలోకం అంతా కూడా నిన్ను స్తుతిస్తుంది. Then undoubtedly these afflictions are for God's glory. అప్పుడు నిస్సందేహంగా ఈ బాధలన్నీ కూడా దేవుని మహిమార్థమై So వస్తున్నాయి. help us not to grumble at these things. కాబట్టి ప్రభా ఈ విషయాలు ఎదుర్కొంటున్నప్పుడు సనగకుండా చేయండి. Enable us to follow these principles. ఈ నియమాలను పాటించే వారుగా సహాయం Guide చేయండి. us throughout this day. దినమంతటి కొరకు మమ్మల్ని నడిపించండి. We do pray in the prayer hearing and prayer answering name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రార్థన ఆలకించి ప్రార్థన జవాబిచ్చే నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.